కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు గతించిన వెనక కష్టములకు తారెక్కడ దొరుకునో కదా. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్యము లాంటి కాటికాపరి ఉద్యోగముల వర్షాన ఇక ఏమున్నది, త్వరపడే శ్మశాన వాటికి మల్లెదీగా వాడిపోగా మరల పూలు పూలుగా తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడుగా మనసులోని మమతలోని మాసిపోయి పూలు వేద మల్లెదీగా వాడిపోగా మరల పూలు పూలుగా నీళ్ళలోని రేగుజాల మంటల ఆరులు మల్లెదీగా వాడిపోగా మరల పూలు పూలుగా తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడుగా సుడియదోని సిలుకిదాగా దడవసేర బల్లని బాడి హోదా పళ్ళియుందా మరువరణ బల్లని తంపి హరివ వీణయుందా నాదహరియ బల్లని మనసు కంద ఆశయుంద ಕನಸಿನಲ್ಲದೆ ಕರಗಿದಲ್ಲ ಉಲ್ಲಾಸೆನ್ನಲ್ಲಿದೆ ಬಾಡಿ ಹೋದ ಬಳ್ಳಿಯಿಂದ ಓಹರಳ ಬಲ್ಲದೆ పోతుంటే మడిలో ఆహా కలహ అంటే నీవేనమ్మా
ఎంత ఆదాయం సంపాదించాడు, 3 రోజులు పోయాడు. మీ తాతగారి తినము కదా, కావాల్సిన తీసుకురావాలి కదా. అవును కదా, ఏమి చూస్తున్నా అంటున్నావా? అది కదవా తాత, నీ కోసము నా కోసము నువ్వు ఇంట్లో పని చేయలేవని అవ్వా తాత మీకోసమా? నా కోసము? మీకోసమా? నీకోసమే. మీకోసమే? నా కోసమని ఏమి తెచ్చాడు? జీవమాల తెచ్చినాడమ్మా. జీవమాల అంటే వృక్షాలనే ఉండేవాళ్ళనా? ఇది తెచ్చాడా? ఏమో చెప్పు. మరి కానీ మీ గురువారు పని తీసుకుంటారు కదా, ఏం ఆదాయం తీసుకొచ్చావు? ఏమో చెప్పు. నీ గురించి చెప్తున్నా. నీకు ఎంతమంది నీకు చాకలి పసుపు కావాలంట. అవునా? చాకలి కుంకుమ కావాలంట. కుంకుమ. నీది వంకాయ ముక్కంట. నీ టెంకాయ చుట్టంట. నీ నడుము వంకరంట. వంకర బాగానే ఉంది కదా. మా తాత నీ ఊరిట్లున్నావనేసి ఆ ఎదురింటి కామాక్షిని పెట్టుకున్నాడు. ఓ కామాక్షి అదే కాక ఇంకా నువ్వు దాచిపెట్టావు చూడు. అదేవా మీరు ఈ 7 వారం నువ్వు ఇసురాకులు ఎంగిలి ఇసురాకులన్నీ కడిగి అదే అది చిన్నగా మాట్లాడాలి. ఎంగిలిస్తల్లో కడిగి తింటారు కదా, అది ఉదాహరణ ఎదుర్కోవాలని కడిగి మళ్ళా పెట్టి అలా పొదుపు చేశాను. తాతేమో నీ డబ్బులంతా తీసుకొని పోయి దాసులు కొన్నాడు. నువ్వు ఆ రోజు తాత నీకు పెట్టినంటే మీకు పెళ్ళైనప్పుడు నాకే పెట్టాడే పెళ్లి రోజువా? ఓహో 40 ఏళ్ళ క్రితం మాటనా? ఎప్పుడో సంతోష సమయం అంటే పెళ్ళైన తర్వాత విశ్వాసం ఏం పెట్టాడు తాత? ఏం పెట్టాడు? ఎదురింటి అశ్వినా అంటే బస్సుని అశ్వినా కాదురా. ఇంతమంది మీరు గురువు గారు పెట్టుకొని ఉంటే మీరేం చేస్తారు? నా కలహము నేనంటే భలే ప్రేమ దానికి. నేనంటే చచ్చిపోయిందే. నా కోసము ఒబ్బట్లు, మినపట్లు, చెప్పెట్లు, కుప్పెట్లు, పరకెట్లు ఇన్ని నా కోసము ఏడబెట్టే వడ్డీ డబ్బులు వసూలు చేద్దామని బయటికి వెళ్ళా. అవునా? అయ్యో మా అమ్మ నీ కోసం ఏమేం చేసింది ఏం చేసింది తెలుసా? మా అవ్వ నీకు గిచ్చేట్లు, పరిగెట్లు, కొట్టేట్లు, పరిగెట్లు అవి కూడా తాత. నీకు కుమ్మెట్లు కూడా ఉన్నాయా? నీకు ఇట్లా వంగబెట్టేది, ఇట్లా పొద్దేది. చెప్పేట్లు చెప్పేట్లు కూడా తాత. అవన్నీ చేసింది. గిచ్చేట్లు కూడా
అయినా బా, మీ అవ్వ సూపర్ బా, సూపర్. నెయ్యి వేసి కలుస్తాంటే ఆ. నాకు ఒకటి పెట్టా ఆ, ఎంత నెయ్యి అవునా నాకు చేసిందే నీకు ఇంకా బాగా చేసింది తాత ఆ, అయితే ఏమని పిలిచాలి మీ అవ్వను భయపడా ఆ, ఏమండి ఇంట్లో నువ్వు అని పిలుచు ఆ, నేను పిలుస్తా ఆ. నేనంటే మళ్ళీ ప్రేమ దానికి భలే ప్రేమ తాత మా అమ్మకు. ఏమండి కలహం ఇంట్లో టోళ్ళు ఏమండి దొడ్లు మనం దొడ్లోనే కదా ఉండని అదే కదా ఆ. ఏమండి నా చిలకల కొలికి ఏమండి మీ ఎముకలు పట్టబట్ట కొరికి అయ్యో తాత ఆ కుక్క ఎముకలన్నీ ఇంట్లో వేసింది ఎంతలు పట్టుపట్ట ఆ. అవును కదా ఏమండి నీకు అంత పుణ్యం ఉంటుంది కొంచెం తలుపు తీవే నా పుణ్యం అట్లుంది కానీ ఆ. నీ పుణ్యము పొంగి ఇదేమన్నా బాగుందా బ్రాహ్మణ? ఏం బాగుంది ఆ. అంతా బాగానే ఉంది ఏం తీసుకుని వచ్చావు? ఏం చేశావు? నా కలం అంతా చెప్పింది లే నీ గురించి అదే అవునా ఆ. నాకు దోపు చెవులా చాలు కుంకుమ కావాలా చాలు పసుపు కావాలా కుసుంటే నేనేస్తే కుసోలేనా నాకు ముట్టి వంకరా ముట్టి వంకర నేను అన్నాను నేను అన్నాను ఏమే కలావతి నేను అన్నానా అన్నానా అనలేదు. ఏయ్, చూడు. అన్నాడు. నేను అన్నానా చూడు. ఏమే కలావతి నేను అన్నానా చూసినావా ఏయ్, చూసి చెప్పు. చూసావా? ఆహా. నేను అన్నానా చూసివా చూసావా? ఏయ్, కళ, చూసి చెప్పు. చూసివా నేనంటే అంత నీవంటే నాకు ఎంత ప్రేమ పోనీగా నీకు. నేను కాబట్టి నీ దగ్గర కాపురం చేస్తాను అవునవును. వేరే వాళ్ళు అయితే చేయలేరు అవును. నువ్వు ఎంత కళాకంటి నువ్వు ఎదిరింటి వెంకటప్పని పెట్టుకున్నావు నాకు నేనా నువ్వు ఎదిరింటి వెంకటప్పని పెట్టుకున్నావు ముసలోడైనా నీకు తప్పలేదా? ఆ. కాదు ఇన్ని ఏళ్ళు పెద్ద సేవ చేస్తున్నాక నువ్వు చేసా చిలక కొట్టుడు కొడితే చిన్నదా పలక మారిపోతా పడిచిదానా కాకటైల కోస్తావా చిన్నదా వాళ్ళు చూపులు నీళ్ళు తోటి ఏమి చేసావు దాల్చిన కావాలన్నా కదా దాల్చిన తెచ్చిన తెచ్చినావా? దాల్చిన కదా ఓ పిల్లని కూడా కొనుక్కొని వచ్చేసిన అవునా ఏది అయినా కూడా ఆ. నీ ముసింతనము నీ నడుము ఎట్లది నీ కొప్పు ఎట్లది ఎలా ఈ సొగసు ముసిలమ్మ నీకేలా ఈ సొగసు మెత్తి మెత్త మెత్త మాటలు తొంగి తొంగి చూస్తూ కంటితో నా పొట్ట పోతూ కసిరి వేసి ఇసిరి వేసి ఎలా ఈ సొగసు ముసిలమ్మ నీకేలా ఈ సొగసు కాదు బ్రాహ్మణ ఈ బ్రాహ్మణ వీధిలో నేనంత పడుచు ఎవరన్నా అబ్బా, ఉన్నా ఈ కొప్పులో మళ్ళీ నీ కొప్పులో నెమళ్ళ తోట ఊగిస ఊగిస ఈపుట. ఎందుకు తల్లి పతిని అలా మారాడుచున్నావు? అవునా